శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు వారసూల ఏ విధంగా చూసుకోవాలో, వారసూలను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా వారసూలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శకున శాస్త్రంలో కూడా వారసూలలను గురించి చెప్పారు. వారంలో మొత్తం 7 రోజులు ఉంటాయి. అయితే ఈ 7 రోజుల్లో కూడా ప్రయాణం చేయటానికి పనికిరాని రోజులను వారసూల అనే పేరుతో పిలుస్తారు. వారసూల ఉన్న రోజుల్లో ప్రయాణాలు చేస్తే మీ పనులు అవ్వవు, పనుల్లో ఆటంకాలు వస్తాయి. అసలు వారసూల అంటే ఏంటంటే, వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన దిక్కువైపు ప్రయాణం చేసేటప్పుడు శివుడి త్రిశూలం నేల మీద ఉంచబడుతుంది. దాన్నే వారసూల అంటారు. ఆ వారం ఆ దిక్కువైపు ప్రయాణం చేస్తే మనకు పనులు అవ్వవు. ఆ సమయంలో శివుని త్రిశూలం నేల మీద ఉంచబడుతుంది. అందువల్ల మన పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ వారసూల జ్యోతిష శాస్త్రంలో, శకున శాస్త్రంలో ఎలా చెప్పారంటే, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. 12 గంటలు దాటిన తర్వాత తూర్పు వైపు ప్రయాణం చేయొచ్చు. అంతేగాని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు తూర్పు వైపు ప్రయాణం చేస్తే అది వారసూల. అప్పుడు అలా ప్రయాణం చేస్తే మన పనులు అవ్వవు, పనుల్లో ఆటంకాలు వస్తాయి. అలాగే సోమవారం కానీ శనివారం కానీ తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. సోమవారం శనివారం వేరే దిక్కుల వైపు ప్రయాణం చేసుకోండి, తూర్పు వైపు మాత్రం ప్రయాణం చేయకూడదు, అది వారసూల. శుక్రవారం శనివారం పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు, అది వారసూల. మంగళవారం బుధవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు, అది వారసూల. గురువారం దక్షిణ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు, ఇది వారసూల. ఏ వారాల్లో ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో దాన్ని వారసూల అంటారు. ఆ వారసూల ఉన్న దిక్కు వైపు ప్రయాణం చేస్తే ప్రయాణాల్లో ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ అత్యవసరంగా ఆ దిక్కు వైపే ప్రయాణం చేయాల్సి వస్తే ఏం చేయాలి? అటువంటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ శరణం మమ, గం గణపతయే నమః ఈ మంత్రాలు చదువుకొని ప్రత్యేకమైన పదార్థాలు స్వీకరించి వెళితే వారసూల దోషం అనేది తొలగిపోతుందని కూడా శకున శాస్త్రంలో చెప్పారు. అలాగే సాధ్యమైనంత వరకు మంగళవారం కానీ శనివారం కానీ ప్రయాణాలకు అంత మంచిది కాదు. మంగళవారం కానీ శనివారం కానీ ప్రయాణాలు చేస్తే కొన్ని నష్టాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారసూల ఉన్నప్పుడు ఆ వారసూల వైపు ప్రయాణాలు చేస్తే కూడా అనారోగ్యం కలగటానికి, నష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే బుధవారం కానీ శుక్రవారం కానీ ప్రయాణాలు చేసేటప్పుడు ఆ ప్రయాణాలు వ్యాపార సంబంధమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. వ్యాపార పరంగా సక్సెస్ రావాలంటే వారసూల లేని విధంగా బుధవారం శుక్రవారం ప్రయాణం చేయండి. అలాగే ఒకవేళ వారసూలు ఉంటే ఏం చేయాలి? అటువంటప్పుడు వారాన్ని బట్టి ప్రత్యేకమైన పదార్థం తిని ప్రయాణం చేయాలి. ఆదివారం రోజు తమలపాకులు నోట్లో వేసుకుని నవ్వులుతూ ప్రయాణం చేయాలి. సోమవారం రోజు కొద్దిగా పెరుగు నోట్లో వేసుకొని ప్రయాణం చేయాలి. మంగళవారం రోజు బెల్లం ముక్క నోట్లో వేసుకొని ప్రయాణం చేయాలి. బుధవారం రోజు ధనియాలు నోట్లో వేసుకొని ప్రయాణం చేయాలి. గురువారం రోజు జీలకర్ర నోట్లో వేసుకొని ప్రయాణం చేయాలి. శుక్రవారం రోజు తేనె నోట్లో వేసుకొని లేదా 1 స్పూన్ పెరుగు నోట్లో వేసుకొని ప్రయాణం చేయాలి. శనివారం రోజు అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకొని ప్రయాణం చేయాలి. ఇలా వారాన్ని బట్టి ప్రత్యేకమైన పదార్థం తిని వెళితే అప్పుడు వారసూల ఉన్నప్పటికీ ఆ దోషం చాలా వరకు తగ్గుతుంది. సోమవారం రోజైతే పెరుగు మాత్రమే కాకుండా పాయసాన్నం తిని వెళితే వారసూల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర శకున శాస్త్ర పరంగా వారసూల ఉన్న రోజు ఆ దిక్కు వైపు ప్రయాణం చేయకండి. అత్యవసరంగా ప్రయాణం చేయవలసి వస్తే ప్రత్యేకమైన పదార్థం తిని ప్రయాణం చేయండి. ఇంకా మీకు వీలైతే మీరు వెళ్ళవలసింది ఆ దిక్కు వైపు అయితే వ్యతిరేక దిశలో ఒక 10 అడుగులు వేసి ఆ తర్వాత మీరు వెళ్ళాల్సిన దిశలో వెళ్ళండి. అప్పుడు కూడా వారసూల ప్రభావం తగ్గుతుందని జ్యోతిష శాస్త్రపరంగా శకున శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.